రాష్ట్రంలో మోసం విధ్వంసం దృష్టి మళ్లించే పాలన సాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నూతన డైరీని ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, నేతలతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కానీ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్పై కేసు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి 2001లో ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇప్పటి ఇబ్బందులు లెక్క కాదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసులకు భయపడేది లేదన్నారు. నిజాయితీ ఉన్న నాయకుడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఏడాది గడిచినా ఇంకా అమలు చేయట్లేదని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా బాధితులు వచ్చి ఇల్లు కూలిపోతుంటే ఏడ్చిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా నాయన అంటే డబ్బులు లేవు అంటాడు. ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా. అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి, ఢిల్లీకి కమిషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి. ఇవాళ అవ్వ తాతకి ఇవ్వడానికో, మా రైతులకు ఇవ్వడానికో, మా మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిని. అంటే ఆయన నిజస్వరూపం ఇవాళ బయటపడతా ఉంది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.